హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే డిసెంబర్ మంత్ యొక్క 3వ వారం రివ్యూ అండి. మీరు ఫస్ట్ వారం రివ్యూ చూశారు, అలాగే సెకండ్ వారం రివ్యూ చేశారు. అప్పటికి ఇప్పటికి అసలు వర్క్ చేంజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా క్లియర్గా చూస్తాను. అంటే 13వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఏమేమి చేంజెస్ వచ్చే వర్క్లో స్టేటస్ ఎలా మారింది ఏంటని కూడా క్లియర్గా చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ మీరు వర్క్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు స్టీల్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. దానికి సంబంధించిన వర్క్స్ ఇది కృష్ణానది నుంచి ప్రవహించే కాలువ అనమాట. దాని మీద అయితే మనకు ఒక 4 లైన్ల స్టీల్ బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ అనేది ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారండి. మీరు గత వీక్ లో చూసుకుంటే జస్ట్ క్లీనింగ్ చేసుకుంటూ అయితే ఉన్నారు. ఇటు సైడ్ మనకు ఫౌండేషన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఇప్పుడు అటు సైడ్ కూడా మొత్తం క్లీనింగ్ ఎంతవరకు వచ్చేసింది చూడండి. మొత్తం కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు ఫౌండేషన్ అయితే చేసుకుంటున్నారనమాట. మొత్తం 4 లైన్లు అయితే స్టీల్ బ్రిడ్జ్ అయితే ఉంటుందండి. ఫ్యూచర్ లో ఇది కంప్లీట్ అయితే అమరావతికి మనకు ఈ రోడ్ త్రూనే, ఈ బ్రిడ్జ్ త్రూనే మనకు అమరావతికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మనం కరగట రోడ్ మీద వెళ్తున్నాం కదా, అలా కాకుండా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే మనకు ఈ రోడ్ త్రూనే అమరావతికి వెళ్ళిపోతాము. సో అప్పటికిప్పటికి జస్ట్ 6 రోజులకి అయితే చాలా చేంజెస్ వచ్చేసాయండి. మాక్సిమం ఎంతవరకు మట్టినంతా కూడా ఏ లెవెల్లో తీసుకొని వచ్చేస్తారు చూడండి. ప్రజెంట్ ఏంటంటే ఇక ఫైల్ ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. మొత్తం 4 లైన్లు అయితే ఉంటుంది. ప్రజెంట్ మీరు ఇక్కడ ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది మనకు సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మిస్తున్న ఫేజ్ 2లో వర్క్స్ అండి. ఇవి యాక్చువల్గా ఏంటంటే మనకు ఇప్పుడు ఈ ఫేజ్ 2లో భాగంగా మనకు దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు అయితే జరగాలి. ఇప్పుడు మనకు 1.2 కిలోమీటర్ వరకు తార్ రోడ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. అక్కడ నుంచి ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కర్కట రోడ్ ఉంది కదా, మెయిన్ ఆ రోడ్కి అయితే కనెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే కర్కట రోడ్ అనేది చిన్నదిగా ఉంది కదా, సీఎం గారు కానీ లాయర్స్ కానీ వీళ్ళందరూ ఇవ్వాలన్నా ఇబ్బంది అవుతాయి కాబట్టి ఇక్కడ నుంచి కనెక్ట్ చేసి ఇంకా ఇక్కడ నుంచి ఈ రోడ్ త్రూ అయితే ఇక్కడ ఫేజ్ 2లో భాగంగా ఏదైతే 1.2 కిలోమీటర్ రోడ్ నిర్మించున్నారో అక్కడికైతే కనెక్టివిటీ చేసి అక్కడి నుంచి అయితే ఇంకా డైరెక్ట్ అసెంబ్లీకి కానీ హైకోర్టు కానీ ఇటంతా కూడా వెళ్ళిపోవచ్చు. దానికోసం అయితే వర్క్ అనేది శరవేగంగా జరుగుతుందండి. మీరు గత వీక్లో చూసుకుంటే జస్ట్ మనకు ఆ ఫేజ్ 2లో భాగంగా నిర్మించిన రోడ్కి తారు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు ఈ 5-6 డేస్లో మొత్తం క్లీనింగ్ వర్క్స్ అన్ని కూడా అయిపోయి గ్రావెల్ అన్ని కూడా పోసుకొని ఆ యొక్క కర్కట్ రోడ్కి అయితే లింక్ చేసేసారు చూడండి. ఆ ఎత్తునైతే పోసేశారు. ఇంకా 5 to 6 డేస్లో అయితే నాకు తెలిసి తారు అదంతా కూడా పోసే స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేసారు. చూస్తున్నారు కదా రోడ్డు, ఇది ఫేజ్ 2 అండి. ఇక్కడ నుంచి ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 1లో భాగంగా నిర్మించిన 14 కిలోమీటర్ రోడ్ ఇక్కడ వరకు మీరు అక్కడ బోర్డు చూడొస్తున్నారు కదా, ఆ బోర్డు వరకు అయితే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ లో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు అయితే 14 కిలోమీటర్ల వరకు అయితే నిర్మించారు. ఇక్కడ నుంచి మనకు ఫేజ్ 2లో భాగంగా దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు అయితే జరగాలి. కాకపోతే ప్రజెంట్ ఏంటంటే 1.2 కిలోమీటర్ వరకు రోడ్ అయితే క్లియర్ కంప్లీట్ అయిపోయిందండి. ఏదైతే మెటల్ రోడ్ ఉంటుందో అది ఇప్పుడు అక్కడి నుంచి ఇందాక చూపించాను కదా మనకు కర్కట రోడ్కి కనెక్టివిటీ చేస్తారని, అక్కడి నుంచి కనెక్టివిటీ చేసి ఇక్కడ నుంచి అటు సైడ్ నుంచి డైరెక్ట్ ఈ రోడ్ త్రూ సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ అయితే హైకోర్టుకి కానీ అసెంబ్లీకి కానీ ఇంకా ఎవరు వెళ్ళాలన్నా ఈ రోడ్ త్రూ అయితే వెళ్ళిపోవచ్చు. దానికోసం అయితే మార్గం అయితే సిద్ధం చేసేసారండి. దాని ఈ యొక్క ఫేజ్ 2 రోడ్డుకి సంబంధించి గత 15 డేస్ నుంచి అయితే వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరిగింది. మీరు చూసుకోవచ్చు గత వీడియోస్కి, అంతకుముందు వీడియోస్ చూసుకోవచ్చు. లాస్ట్ వీడియోకి ఇప్పుడు వీడియోకి చూసుకున్నా మీకు అర్థమవుతుంది అసలు ఎంత వర్క్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా. మనకి ఏంటంటే యాక్చువల్గా ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 21 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ యొక్క 21 కిలోమీటర్లకు సంబంధించి 3 ఫేజ్లుగా అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఫేజ్ 1లో 14 కిలోమీటర్లు, ఫేజ్ 2లో 5 కిలోమీటర్లు, దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు. తర్వాత ఫేజ్ 2లో ఏదైతే ఉందో అదైతే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ ఫేజ్ 3కి సంబంధించి టెండర్లు అవన్నీ కూడా పిలవడం అయితే జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనకు ఫేజ్ 1లో భాగంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ 14 కిలోమీటర్ల వరకు జరిగిందో ఈ 14 కిలోమీటర్ వర్క్ లో కూడా ప్రజెంట్ వాటర్ పైప్స్ వర్క్స్, అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్, డ్రైనేజ్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్, ఇది మనకు N4 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అండి. ఈ యొక్క రోడ్డుకి సంబంధించి మనకు BSCPL అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ మీరు చూసే వర్క్ వచ్చేసి ఈ రోడ్ అంతా కూడా మొత్తం కూడా చూడండి సేమ్ ఒకే స్టేటస్ లో ఉంటుంది. అన్ని కూడా రోడ్ స్టైల్ అయితే ఉందండి. ఒక లెవెల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఒక రోడ్ అయితే వేయడానికి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ E3 రోడ్, ఇది ఫ్యూచర్ లో మనకు E3 N4 జంక్షన్ అయితే అవుతుంది. ఈ జంక్షన్ దగ్గర మనకు N4 రోడ్డుకి సంబంధించి వర్క్స్ అనేది శరవేగంగా జరుగుతుంది. చూసుకోండి, మీరు గత వీక్ లో చూసుకున్నట్లయితే మీకు N4 రోడ్ గురించి కూడా అప్డేట్ ఇచ్చాను వీడియో. అప్పుడు ఒక లేయర్ కింద గ్రావెల్ అయితే ఉండే, ఇప్పుడు మొత్తం కూడా ఒక లేయర్ పైన అయితే పోసుకున్నారు. దీని మీద ఎర్రమట్టి అవన్నీ కూడా పోసుకొని ఇంకా కంకర్లు అవన్నీ కూడా పోసుకొని తార్ అయితే వేసుకుంటారు. ఇక్కడ వర్క్స్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు డ్రైనేజ్ పక్కన అటు సైడ్ అంతా వాటర్ పైప్స్ ఉన్నాయండి. పక్కనే డ్రైనేజ్, దీని పక్కనే మనకు అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ పైప్స్ అన్ని కూడా వేసేస్తున్నారు చూడండి పొడవును కూడా. ఇప్పుడు ఏంటంటే ఇసుక, దాని మీద ఇసుక అన్ని కూడా నీట్గా అయితే ఒక లెవెల్ అయితే వేసుకుంటూ అయితే వస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించిన వర్క్స్ అనేది జరుగుతుంది. మీరు గత వీక్ లో చూసుకుంటే జస్ట్ బ్లాక్ పైప్స్ అయితే కింద వేసుకోండి. ఇప్పుడు అంతా కూడా నీట్ గా పైప్స్ అవన్నీ కూడా వేసేసుకోన్నారు. మొత్తం రోడ్డు పడన లెఫ్ట్ అండ్ రైట్ రెండు వైపులో కూడా జరుగుతూనే ఉంది ఈ యొక్క అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన వర్క్స్ అయితే. ఇక్కడ రీసెంట్ గా మనకు ఈ యొక్క బ్యాంక్ సంబంధించి భూమి పూజ అయితే జరిగింది కదండి. ఆ బ్యాంక్ సంబంధించి అన్ని బోర్డింగ్లు కానీ క్లియర్ గా పెంచింగ్ లాగైతే ఈ యొక్క రేకులు అయితే మొత్తం నిర్మించుకున్నారు. అలాగే మనకు వచ్చి ఇది ఉద్దండ రాయన పైన దగ్గర అయితే అన్ని బ్యాంక్స్ సంబంధించి అయితే భూమి పూజ అయితే జరిగిందండి. అలాగే మనకు ఫ్యూచర్ లో బ్యాంక్స్ అన్ని కూడా ఇక్కడే ఒకే దగ్గర అయితే ఉండబోతుంది. ఇది
N10 N9 రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది. ఊరు ఉద్దండరాయనపాలెం దగ్గర అయితే ఉంటుందండి. పక్కనే మనకు సీడ్ యాక్సెస్ రోడ్ ఇది అనుకోండి, దీని పక్కనే ఎగ్జాక్ట్ దీని పక్కనే ఉంది. భూమి పూజ జరిగిన తర్వాత అందరూ కూడా నీట్ గా చేసుకొని పెంచింగ్ లాగా అయితే అన్ని నిర్మించుకున్నారండి. కొంత అయితే ఇంకా పెంచింగ్ లాగా నిర్మించుకోకుండా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా చేసైతే పెట్టుకున్నారు రెడీగా అయితే. మొత్తం అన్ని బ్యాంక్స్ సంబంధించి ఇక్కడే రాబోతున్నాయండి. బ్యాంక్ సంబంధించి అన్ని కూడా SBI కానీ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, పోస్టల్ బ్యాంక్, ఇవన్నీ కూడా. మీరు చూసేది వచ్చేసి MLA MLC క్వార్టర్స్. దీనికి సంబంధించి NCC అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఇదంతా చూడండి, ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది. దానికోసం మొత్తం రెడీ అయితే చేసుకున్నారు. అక్కడ చూడండి, అది మీకు బిల్డింగ్ పెయింటింగ్ వేస్తున్నారు చూడండి, వైట్ ఇది. అది మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్, అంటే పవర్ సంబంధించి అన్ని కూడా ఒక దగ్గర అయితే పెట్టుకుంటారు అన్నమాట. ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా జరిగిపోయి ప్రజెంట్ అక్కడంతా కూడా పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మొత్తం కూడా ఈ యొక్క MLA MLC క్వార్టర్స్ సంబంధించి మొత్తం 12 టవర్స్ అండి. ఫ్రంట్ ఒక 6 టవర్స్ ఉంటుంది, అటు సైడ్ ఒక 6 టవర్స్ ఉంటుంది. అన్నిటి కూడా వర్క్స్ అనేది ఫ్లోర్ వర్క్స్, పవర్ సంబంధించిన వైర్స్ లాక్కోవడం, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే ఫ్రంట్ క్లీనింగ్ అవి అయితే జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ 2 ఫ్లోర్ లా కట్టుకున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ లా కట్టుకొని మొత్తం యొక్క పవర్ సంబంధించి అన్ని కూడా ఇందులో అయితే ఉంచుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఒకటి, అలాగే బ్యాక్ సైడ్ ఒకటి కూడా కడుతున్నారు ఆ యొక్క 6 టవర్స్ కి. చూడండి, ఇదంతా కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ టవర్స్ కి అయితే. మీరు గత 15 days బ్యాక్ చూసుకుంటే జస్ట్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ కి స్లాబ్ వర్క్ పోసుకొని ఫ్లై ఫ్లోర్ కి అయితే రెడీ చేసుకున్నారు. ఇప్పుడు అంతా కూడా పోసేసి మొత్తం పవర్ సంబంధించి అవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా పెట్టుకొని మీటర్స్ కి సంబంధించి అవన్నీ కూడా పెట్టుకున్నారండి. మొత్తం కూడా మనకు ఇవన్నీ కూడా G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ఈ ప్రతి ఫ్లోర్ కూడా 2 ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుందండి. మీరు రీసెంట్గా 1 month బ్యాక్ చూస్తే అది కూడా ఖాళీగా ఉండే, ఇప్పుడు పవర్ సంబంధించి అన్ని కూడా ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసేసుకుంటున్నారు చూడండి. సరే, లోపలికి అయితే వెళ్దాం ఎలా ఉంటుందో. ఇదంతా కూడా మనకు పార్క్ కి సంబంధించింది. రీసెంట్ గానే మీకు గత వీడియోలోనే పైన అంతా కూడా పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు. క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా నీట్ గా జరిగిపోయి ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు పార్కింగ్ కి. ఈ యొక్క MLA MLC కూడా సంబంధించి, అలాగే పెయింటింగ్ వర్క్స్ అవన్నీ కూడా నీట్ గా అయితే చేసుకొని ప్రజెంట్ ఇవన్నీ చూడండి, ఐరన్ కింద ఫ్లోర్ లో పోసుకొని వాటి మీద కాంక్రీట్ వర్క్ అయితే చేసుకున్నారండి. ఇక్కడ ఈ లిఫ్ట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఈ టవర్ నెంబర్ 1 కి లిఫ్ట్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా, లిఫ్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మనకు మెట్ల త్రూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఆ పక్కనే మనకు లిఫ్ట్ కూడా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. 2 ఫ్లాట్స్ అన్నాం కదా, ఇక్కడ ఒక ఫ్లాట్, చాలా పెద్దగా ఉన్నాయండి ఫ్లాట్స్ కూడా. ఇక్కడ ఆపోజిట్ లో ఒక ఫ్లాట్, దీనికి అంతా కూడా లిఫ్ట్ వర్క్స్ ఇవన్నీ కూడా. ఎదురుగా ఈ పవర్ సంబంధించి అన్నిటికీ రూమ్స్ అవి అయితే కట్టుకుంటున్నారు. ఇక్కడ మనకి MLA MLC క్వార్టర్స్ అన్ని కూడా చెప్పిన పవర్ సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాక్కుంటున్నారు చూడండి. అన్ని వైర్స్ అన్ని వేలాడుతున్నాయి చూడండి. మొత్తం ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ బయట కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇవి. ఇదంతా మనకు పార్కింగ్ సంబంధించి ఇవన్నీ కూడా టైల్స్ అన్నమాట, పైన ఫ్లోర్ కి వాటికి. ప్రజెంట్ ఏంటంటే వాటర్ పైప్స్ వర్క్స్, ఈ యొక్క పవర్ సంబంధించిన వైర్స్ ఇవన్నీ కూడా లాక్కుంటున్నారండి ఈ యొక్క MLA MLC క్వార్టర్ సంబంధించి. అలాగే పార్కింగ్ సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి అయితే వచ్చేసారు. చూస్తున్నారు కదా, అప్పుడైతే ఇలా లేదండి, చాలా చెత్తగా ఉండే. ఎందుకంటే చాలా రోజులైంది కదా 5 ఫ్లోర్ వర్క్స్ అవైతే చేసుకుంటే, ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడానికి వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా మొత్తం పార్కింగ్ సంబంధించి అన్ని కూడా క్లీనింగ్ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ కూడా ఏంటంటే ఒక చిన్న గోడ లాగా అయితే లేపుతున్నారండి. దానికి సంబంధించి చూడండి వర్క్స్ కూడా కింద దిమ్మలాగా అయితే ఒక గోడలాగా కట్టుకుంటూ వెళ్తున్నారు చూడండి. మొత్తం రౌండ్ గా ఈ యొక్క టవర్స్ అన్ని చుట్టూ కూడా ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం క్లీనింగ్ సైట్ అంతా కూడా. ఇది మనకు ఫ్యూచర్ లో ఏంటంటే ఇక గవర్నమెంట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, స్వాతంత్ర దినోత్సవం ఇలాంటివి ఈవెంట్స్ ఉన్నప్పుడు మొత్తం ఈ గ్రౌండ్ అయితే నిర్మించడానికి అయితే మొత్తం రెడీ చేస్తున్నారు. అసలు ఎంత ఫాస్ట్ గా జరిగిందంటే లాస్ట్ 10 days బ్యాక్ అది ఏం లేదండి, చెట్లు అవన్నీ కూడా జస్ట్ ఒక JCB అయితే వర్క్ చేస్తుండే. ఇప్పుడు చూడండి, అక్కడ దాదాపు ఒక 10 లారీలు 4-5 JCBలు అయితే వర్క్ చేస్తున్నాయి. అసలు ఒక 10 days లోనే ఈ లెవెల్కి తీసుకొని వచ్చేసారండి. మళ్ళీ దీని మీద గ్రావెల్ అన్ని వేసుకొని, ఎర్రమట్టి వేసుకొని ఒక రోడ్డు అవన్నీ కూడా వేసుకుంటారు. ఒక స్టేడియం లాగా చేస్తారనమాట, చిన్న స్టేడియం లాగా. అంటే ఏదైనా గవర్నమెంట్ ఈవెంట్స్ ఏమన్నా కూడా ఇందులో జరుపుకోవడానికి అయితే రెడీ చేసుకున్నారు అంతా కూడా. యాక్చువల్గా అయితే మనకు విజయవాడలో స్టేడియం ఉంది కదా, అక్కడైతే చేసుకుంటున్నారు. అలా కాకుండా మొత్తం ఇక్కడ చేసుకోవడానికి అయితే ఇప్పుడు ప్రెసెంట్ ప్లేస్ అంతా కూడా రెడీ చేసుకొని క్లీనింగ్ వర్క్ చూడండి ఏ విధంగా జరిగిందో. ఇది మనకి ఎగ్జాక్ట్ గా N11 N10 రోడ్డు మధ్యలోనే ఉంటుందండి. ఇవి మనకు మినిస్టర్స్ బంగ్లాసు. అలాగే అటు సైడ్ ఉంటే మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అనమాట. అవి MLA MLC క్వార్టర్ టవర్స్. ఎగ్జాక్ట్ గా వాటి మధ్యలోనే ఈ యొక్క స్టేడియం అయితే ఉండబోతుంది. మొత్తం గవర్నమెంట్ సంబంధించిన ఈవెంట్స్ అన్ని కూడా ఫ్యూచర్ లో ఇందులోనే జరగబోతున్నాయి. చాలా పెద్దదిగా ఉందండి స్టేడియం, తయారైతే చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా బంగ్లాస్, ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు జడ్జిలకు సంబంధించిన
బంగ్లాస్ అన్నమాట. దానికి సంబంధించి ఏందంటే అన్నీ కూడా ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా స్లాబ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ప్రెజెంట్ ఏంటంటే సిమెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. అలాగే మనకు లాస్ట్ లైన్‌లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ అయితే చేసుకున్నారు. ఫస్ట్ బిల్డింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోవడానికి వచ్చింది. ఇంకా సెకండ్ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేశారండి. ఇది మనకు రెండో లైన్‌లో ఉన్న బిల్డింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఇది మూడో లైన్‌లో ఉన్న బిల్డింగ్ అండి. అవతలది నాలుగో లైను. అన్నిటి కూడా ఈ యొక్క సిమెంట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. అన్నీ కూడా మనకు 2 వీక్స్ బ్యాక్ చూసుకుంటే మనకి ఇక్కడ సిమెంట్ వర్క్స్ అయితే జరుగుతా ఉండే. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అలాగే ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు చూడండి. ఇదివరకు ఏంటంటే ఆ బిల్డింగ్ అయితే వేసుకుంటా ఉండే. అన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ కూడా అన్నిటి కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వస్తున్నారు ఈ యొక్క సిమెంట్ వర్క్స్. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ప్రాపర్ పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ చేసుకొని వాటర్ పైప్స్ వర్క్స్ అలాగే పవర్కి సంబంధించిన వర్క్స్ ఇవైతే చేసుకుంటారండి. ఈ యొక్క జడ్జిలకు సంబంధించిన బంగ్లాస్ వర్క్స్ అయితే. దీనికి సంబంధించి మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని కూడా రూమ్కి సంబంధించి అన్ని కట్టుకోవడం ఈ యొక్క సిమెంట్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వెనకాల లైన్లో సెకండ్ బిల్డింగ్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటూ వస్తున్నారు. కనిపిస్తుంది కదా ఇది మనకు ఫస్ట్ బిల్డింగ్ అనమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ బిల్డింగ్ అయితే. ఇంకా ఫినిషింగ్ స్టేజ్కి అయితే వచ్చేసింది. మొత్తం కూడా చెట్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నారండి. సేమ్ ఫస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఉంచుకుంటున్నారు అనమాట. డిజైనింగ్ ఈ విధంగా ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇది మనకు ఫస్ట్ బిల్డింగ్, ఇది మనకు సెకండ్ బిల్డింగ్, అది మూడో బిల్డింగ్. ఆ లైన్ అంతా కూడా రెడీ చేసుకుంటూ అయితే ఉన్నారు. చాలా బాగుందండి బిల్డింగ్ అయితే. మొత్తం చెట్లు గ్రీనరీ కానీ అసలు ఇక్కడ ఇది సెక్యూరిటీ అండి. ఇక్కడ నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది, అది ఉంటుంది కదా ఎక్కడైనా స్టే చేయడానికి సెక్యూరిటీ కానీ ఎవరైనా వచ్చినా కూడా స్టే చేయడానికి అక్కడైతే కడుతున్నట్టున్నారు. రిమైనింగ్ బిల్డింగ్ అంతా కూడా అది అదిరిపోతుంది లుక్ అన్ని కూడా. ఈ ఫస్ట్ లైన్ లో ఉన్న బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎండింగ్ వరకు మొత్తం ఒకే స్టేజ్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారండి. ఫస్ట్ బిల్డింగ్ టోటల్ కంప్లీట్ చేసుకోండి, కింద ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా జస్ట్ ఇంకో ఫినిషింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే సెకండ్ దానికి ఇంకో పెయింటింగ్ వర్క్స్ పవర్ సంబంధించిన వర్క్స్ అవి అయితే లాగుకుంటున్నారు. దీనికి పవర్ సంబంధించిన వర్క్స్ తో పాటు పెయింటింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకుని వాటర్ పైప్స్ వర్క్స్ అన్ని కూడా అయిపోయినాయి. జస్ట్ ఇంకో ఫినిషింగ్ ఈ యొక్క గేట్లు పెట్టడం అన్ని కూడా ఫినిషింగ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది బిల్డింగ్ సంబంధించి. ఫస్ట్ బిల్డింగ్ సంబంధించి కూడా మొత్తం చూస్తుండగానే వర్క్స్ అనేది చేంజ్ అయిపోతూ ఉందండి వీక్లీ కూడా. అన్ని కూడా ఒకే స్టేజ్కి వచ్చేసింది మొత్తం సిమెంట్ వర్క్స్ తో. సెకండ్ లైన్ కానీ మూడో లైన్ కూడా అన్ని కూడా ఒకే లైన్లో అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఇంకా 3 to 4 months లో మాక్సిమం నాకు తెలిసి వెనకాల ఉన్న బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ కానీ మాక్సిమం పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవచ్చు అండి. ఆ విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రూపం అయితే వచ్చేసింది బిల్డింగ్ రూపం అయితే. వీక్లీ చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసింది. అయితే 100 మంది కూడా వర్క్ చేస్తున్నారండి. దీనికి సంబంధించి మనకు బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఇక జడ్జిలకు మొత్తం 71 బంగ్లాస్ అనమాట ఇవి. ఇక్కడ మీరు టవర్స్ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఎలా ఉన్నాయి చూడండి, మొత్తం కూడా ప్రజెంట్ అన్ని టవర్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంతకుముందు అసలు అవతల వైపు వెళ్ళకపోయేటోళ్ళు అండి. ఆ విధంగా అయితే ఉండే మొత్తం కూడా చూడండి 1 week లో సిచ్యువేషన్ అంతా చేంజ్ అయిపోయింది. నీట్ గా అవతలకి వెళ్ళిపోయేదానికి రూట్ అవన్నీ కూడా వచ్చేసాయి అనమాట. అంటే ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి మనకు షాపూర్జీ కాలేజ్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఈ యొక్క గెజిటెడ్ కానీ అలాగే గ్రూప్ డి ఆఫీసర్ సంబంధించి ప్రజెంట్ ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ లోపల అసలు వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. కదండి ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ యొక్క గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి టవర్స్ లోపలికి అయితే మొత్తం ఈ 15 టవర్స్ అండి. ఈ 15 కూడా మనకు G+12 ఫ్లోర్ విధానం అయితే ఉంటుంది. ప్రజెంట్ వాటికి సంబంధించి క్లీనింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరిగిపోయి ఉన్నాయి. అలాగే కింద ఇదంతా కూడా మనకు పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అండి. అన్ని కూడా కింద నీట్ గా కట్టేసుకోమన్నారు. ఎందుకంటే రీసెంట్ గా జరిగిన వర్క్స్ చూస్తున్నారు కదా మొత్తం కొత్తగానే ఉన్నాయి. అన్ని లోపల ఫ్లోర్ వర్క్స్ పెయింటింగ్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి చూడండి. ఆ టవర్ కి అయితే ఈ ప్రెసెంట్ ఈ టవర్ లోపలికి అయితే చూద్దాం అసలు లోపల ఏ వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి తెలుస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ అయితే వెళ్తున్నామండి ప్రెసెంట్. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి, చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా అయిపోయి ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఈ టవర్స్ కి అన్ని కూడా అయిపోయి ఉన్నాయి. సేమ్ చూడండి ఎలా ఉందో. మొత్తం కింద ఫినిషింగ్ కబోర్డ్స్ విండోస్ ఇవి పెట్టాలి ప్రజెంట్. అలాగే పవర్ సంబంధించి అన్ని హోల్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారనమాట. ఫ్లోర్ వర్క్ చూడండి. ఇంకా బయట పెయింటింగ్ వేస్తే మనకు అర్థం అవుతుంది. బయట పెయింటింగ్ వేయలేదు కదా, అందువల్ల వర్క్ ఏం జరగలేదు అనుకుంటున్నాము. చూడండి ఎంత వర్క్ జరుగుతుందో. మొత్తం ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా అయిపోయినాయి ప్రతి రూమ్కి ఫ్లాట్కి కూడా. చూడండి చాలా పెద్దగా ఉన్నాయండి రూమ్లు కూడా. ఇది ఇంకో టవర్ అనమాట. అది అవతల సైడ్ ఉన్న టవర్ కూడా చూడండి అర్థం అవుతుంది. అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యింది. ఇది ఫ్లాట్ నెంబర్ గ్రౌండ్ ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి అసలు చూడండి ఎంతవరకు జరిగిపోయింది అసలు. కింద ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా బాల్కనీ అనమాట. బాల్కనీ ఇది కూడా పైన చూడండి. ఇవన్నీ కూడా మనకు ఫ్లోర్లో కట్టుకోవడానికి యూజ్ చేసే మెటీరియల్ అండి. ఇవన్నీ కూడా వీటిని ఏం చేస్తారంటే ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుని రెండు వైపులా
ఇవన్నీ కూడా పెట్టుకొని వాటి మధ్య కాంక్రీట్ అయితే పోసుకుంటారు. అది చూడండి బ్లాక్ నెంబర్ A2 అనమాట. అది నేమ్స్ కూడా ఉన్నాయండి బ్లాక్స్ మీద. ఇవన్నీ కూడా ఆ యొక్క పైన ఫ్లోర్ లేపడానికి యూజ్ చేసే మెటీరియల్ ఇవన్నీ కూడా అన్నిటికీ సేమ్. అక్కడ కూడా సేమ్ అదే వర్క్ జరుగుతుంది. విండోస్ అవి పెడితే మనకు ఆ రూపం అయితే వస్తుంది, ఫ్లాట్స్ రూపం చూస్తున్నారు కదా అన్నీ కూడా. అలాగే మనకు చూడండి అసలు బయట నుంచి చూస్తే అర్థమయ్యేది కదా ఇంతవరకు జరుగుందా అని. బయట అంతా కూడా ఏంటంటే మనకు ఇంకా పెయింటింగ్ అది వేయలేదు కదా, అందువల్ల ఏంటంటే వర్క్ ఏదో జరుగుతుందని మనం చూడొచ్చు ఎంత వర్క్ జరిగిందో. అలాగే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దామండి. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్లో ఫ్లాట్ ఇది. సేమ్ ఒకేలాగా ఉంది. కింద మీరు ఎలా చూసారు ఫస్ట్ ఫ్లాట్కి, సేమ్ అలాగే ఉంది చూస్తున్నారు కదా. మ్యాక్సిమం వీటన్నిటికీ విండోస్ తలుపులా పెడితే రూమ్ అయితే ఫ్లాట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఏంటంటే పవర్కి సంబంధించిన వైర్స్, వాటర్ పైప్స్ వర్క్స్ అవైతే లాక్కోవడం ఉంటుంది. రిమైనింగ్ అన్ని కూడా మ్యాక్సిమం ఫ్లోర్ ఏదైతే కంప్లీట్ అవ్వాలో కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇదంతా కూడా మనకు బాల్కనీ అండి. బాల్కనీ దీనికి సంబంధించి మనకు షాబూర్జీ బాలంజ్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఇదంతా కూడా స్పేస్ అనమాట. టవర్కి మధ్యలో ఐరన్ కటింగ్ అవన్నీ కూడా అక్కడ అయితే జరుగుతుంది. మొత్తం ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా చూడండి ఈ యొక్క టవర్కి సంబంధించి. సేమ్ అన్ని ఫ్లాట్స్కి ఆ టవర్ కూడా అలాగే ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. సేమ్ ఇది ఏదైతే మీకు చూపించానో సేమ్ అలాగే అక్కడ కూడా అదే ఉంది. ఆ టవర్ కూడా జరుగుతుందండి. అలాగే పైన ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అక్కడ క్రేన్ చూడండి ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. చూడండి అసలు మొత్తం కంప్లీట్ అయిపోయింది. కింద ఫ్లోర్ వర్క్స్, టైల్స్ వర్క్స్ ఇవైతే కంప్లీట్ చేసి అయితే పెట్టుకున్నారు. ఇంకేంటంటే బ్యాలెన్స్ యొక్క విండోస్, తలుపులు, అలాగే వాటర్ పైప్స్ వర్క్స్ యొక్క పవర్ సంబంధించిన వైట్స్ ఇవైతే లాక్కోవాలి. అలాగే మెయిన్ వైట్స్ కూడా లాక్కోన్నారు కదా. ఒక లైట్ కూడా వెళ్తుంది చూడండి. మెయిన్ మిడిల్ ఏదైతే మిడిల్ ఉంటుందో రూమ్స్ మధ్య అవన్నీ కూడా అలా ఉంటుంది కదా. ఇప్పుడైతే లోపల జరుగుతుంది, ఫ్లోర్ వర్క్ జరుగుతూనే ఉంది, సౌండ్స్ వస్తున్నాయి చూడండి. అలాగే లిఫ్ట్ వర్క్స్ అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ ఫ్లాట్లోనే మనం ఇంకో ఫ్లాట్, ఈ సెకండ్ ఫ్లోర్లో ఇంకో ఫ్లాట్కి వెళ్దాము. ఇదొక ఫ్లాట్, మనకు ఇదొక ఫ్లాట్. అండ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి గెజిటెడ్ టవర్స్కి ఇంతవరకు జరుగుతుందండి. ఎందుకంటే జరుగుతుందని తెలుసు కానీ మొత్తం ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ ఫ్లోర్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. పవర్ సంబంధించిన వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, విండోస్ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఫ్లోర్ అయితే రెడీ అయిపోతుంది ఫ్లాట్ అయితే. అన్నీ కూడా మొత్తం. అలాగే అటు సైడ్ అంతా కూడా మనకు పైన పార్కింగ్ సంబంధించి పైన ఉంటుంది కదా గ్రౌండ్ ఫ్లోర్ పైన, అదైతే మొత్తం క్లీనింగ్ అయితే చేసుకుంటున్నారు. అక్కడ ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకుని స్లాబ్ లాగా అయితే పోసుకుంటున్నారు. వస్తున్నారు కదండి ప్రజెంట్ ఈ యొక్క ఎల్ఎన్టీ కార్మికులు అయితే వస్తున్నారు కదా. వీళ్ళందరూ కూడా మనకు ఈ యొక్క గెజిటెడ్ ఆఫీసెస్ సంబంధించి వర్క్ చేయడానికి అయితే వస్తున్నారండి. ప్రజెంట్ ఎంతమంది వస్తున్నారో చూడండి. చాలా మంది గుట్టలు లోపలికి అయితే వెళ్ళారండి. ప్రజెంట్ మనకి ఇక్కడ ఈ యొక్క ఎన్జిఓ ఆఫీసెస్ సంబంధించి మొత్తం 21 టవర్స్ అయితే ఉన్నాయండి. ఈ యొక్క 21 టవర్స్ సంబంధించి వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రజెంట్ దానికి సంబంధించి ఫ్లోర్ వర్క్స్ కానీ, వాటర్ పైప్స్ వర్క్స్ కానీ, ఈ యొక్క పవర్ సంబంధించిన వర్క్స్, ఈ వర్క్స్ అయితే శరవేగంగా అయితే జరుగుతున్నాయి. మీకు ఇందాక చూశారు కదా మీరు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి ఫ్లోర్ వర్క్స్. ఇక్కడైతే మనకు ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని పవర్ సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాగేస్తున్నారండి. ప్రజెంట్ ఏంటంటే వాటర్ పైప్స్ వర్క్స్, అలాగే కొన్నిటికి మనకి ఏంటంటే ఇక్కడ ఇంకో టవర్ కట్టడానికి మొత్తం రెడీ చేసుకుంటున్నారు. అలాగే 5-6 ఫ్లోర్ దగ్గర ఆగున్న వాటికైతే కట్టుకుంటే అయితే వెళ్ళడానికి అయితే మొత్తం రెడీ చేసుకొని కొంత భాగం అయితే కట్టుకుంటూ అయితే వెళ్తున్నారండి. అలాగే కంప్లీట్ అయిన వాటికి ఏం చేస్తున్నారంటే పెయింటింగ్ వర్క్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. మీరు అక్కడ చూసుకోవచ్చు పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. ఇదంతా కూడా లాస్ట్ టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మిడిల్లో ఉన్న కొన్ని 3-4 ఫ్లోర్ దగ్గర అయినాయి. వాటన్నిటి కూడా కట్టుకుంటూ అయితే రావడం జరుగుతుందండి. చూడండి ఎంతమంది వస్తున్నారు, ఇందాక ఎంతమంది పోయారో చూడండి, ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తున్నారో. మొత్తం కూడా అక్కడ ఎల్ఎన్టీకి సంబంధించిన కార్మికుల కోసం షెల్టర్స్ అయితే నిర్మించారు. అందులో నుంచి మొత్తం కూడా రావడం జరుగుతుందండి. కార్మికులు అయితే కొన్ని 100 మంది అయితే వర్క్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇటు సైడ్ చూడండి ఎలా వెళ్తున్నారో. ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ సంబంధించింది 21 టవర్ సంబంధించి. ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది పెయింటింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా చూస్తున్నారు కదా. ఇప్పుడు పెయింటింగ్ నీట్గా అర్థమవుతుంది చూడండి. మొత్తం లాస్ట్ టవర్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటన్నిటి కూడా పెయింటింగ్ అవన్నీ కూడా వేసుకుంటున్నారు. లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ పవర్ సంబంధించిన వైర్స్, వాటర్ పైప్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ 3-4 దగ్గర లాగున్నట్టువి పైనంతా సింగిల్ ఒక ఫ్లోర్ అయితే అయిపోయి రెండో ఫ్లోర్ అయితే రెడీ చేసుకున్నారు చూడండి. అక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి రెండో ఫ్లోర్ అంటే 3 అయిపోయి ఉన్నాయి. 4వ ఫ్లోర్ కంప్లీట్ చేసుకొని 5వ ఫ్లోర్కి అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా సేమ్ అదే ఉందండి. 7-8 ఫ్లోర్ లాగున్న వాటి అన్ని కూడా రెడీ చేసుకొని మొత్తం ఈ యొక్క
ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ చేసుకుంటున్నారు అనమాట. ఒక ఫ్లోర్ అయితే లేపుకోవడానికి మొత్తం ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. కంప్లీట్ అయిపోయి ఉన్నటికి కూడా పైన ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ యొక్క ఎంతమంది వర్క్ చేస్తున్నారు, దాదాపు 100 మంది అటు సైడ్ నుంచి వెళ్ళారు, మళ్ళీ ఇటు సైడ్ నుంచి ఎంతమంది వస్తున్నారండి. అసలు మామూలుగా లేదు వర్క్ అయితే ఇక్కడ. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది మనకు గ్రూప్ డి ఆఫీస్ సంబంధించిన 6 టవర్స్ అనమాట. ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి మనకు లోపల ఫ్లోర్ వర్క్స్, వాటర్ పైప్స్ వర్క్స్, పవర్ సంబంధించిన వర్క్స్ అవి కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ముందే కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. విండోస్ వర్క్స్ కానీ అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ఇటు పక్క పెయింటింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పైన అంతా కూడా ఫినిషింగ్ అయితే రెడీ చేసుకుంటారు అనమాట. ఏదైతే కంప్లీట్ అయిపోయిందో 12 ఫ్లోర్స్ కి అదైతే ఫినిషింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. రిమైనింగ్ అన్ని కూడా బయట ఏదైతే ఇక్కడ టవర్ కంప్లీట్ అయింది కదా, ఫ్రంట్ అంతా కూడా క్లీనింగ్ వర్క్స్ తో పాటు మనకు ఈ విధంగా అయితే కట్టుకోవడం జరుగుతుంది. దానికోసం అయితే మొత్తం ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మంది వస్తున్నారు చూడండి, ఇదంతా కూడా ఎన్జిఓ టవర్స్ అండి, ఎలాంటి కంపెనీ వాళ్ళ కోసం అయితే. ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు జనాలే అండి. చూడండి వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది ఎంతమంది కోసం అండి ఈ వీడియో తీసేది. అసలు మ్యాన్ పవర్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. లోపలికి అయితే ఇందాక 100 మంది అయితే వెళ్ళారు. క్లారిటీ అయితే వస్తుంది అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఏంటి అనేది కూడా. ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ షెల్టర్స్ వాళ్ళకి ఏదైతే కార్మికుల కోసం నిర్మించారో షెల్టర్స్ అక్కడ వరకు జనాలే ఉన్నారు. అయితే అసలు ఇందాక చాలా మంది వెళ్ళిపోయారండి. లాస్ట్ వరకు ఇలానే వస్తున్నారండి, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది లైన్, అలా వస్తూనే ఉన్నారండి. ఇక్కడ కూడా మాత్రం చూస్తున్నారు కదండి ఇక్కడ వర్క్స్, ఇవన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా వర్క్స్, ఇవన్నీ కూడా మనకు హైకోర్టు దగ్గర వర్క్స్. ప్రజెంట్ మనకి హైకోర్టు దగ్గర వర్క్స్ అయితే కింద మొత్తం రాఫ్టింగ్ వర్క్స్ అయితే సర్వేకింగ్ అయితే జరుగుతుందండి. ఇదంతా కూడా మనకు రాఫ్టింగ్ అయితే రాబోతుంది, దానికి సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ జరుగుతుంది. మనకు ఒక 15 days బ్యాక్ నుంచి అయితే ఈ వర్క్స్ అనేది సర్వేకింగ్ అయితే జరుగుతుందండి. మొత్తం కూడా 16 రాఫ్టింగ్లు అయితే రావాలి, దానికోసం అయితే వర్క్స్ అనేది చేసుకుంటూ వస్తున్నారు. ఈ యొక్క హైకోర్టుకు సంబంధించిన వర్క్స్ ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. మ్యాన్ పవర్ విషయంలో చూడండి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అసలు మామూలుగా లేదండి హైకోర్టు దగ్గర వర్క్స్ అయితే మాత్రం. అంతా కూడా మనకు ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర అండి ప్రజెంట్ మీరు చూసే వర్క్ వచ్చేసి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 and 2 దగ్గర ప్రజెంట్ చూడండి వర్క్ మొత్తం కూడా ఎలా జరుగుతుందో. చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసాయండి గత వీక్ కి. అక్కడంతా కూడా మొత్తం కింద ఫ్లోర్ వర్క్స్ అయితే నడుస్తుంది కాంక్రీట్ వర్క్స్ అయితే. అది లాస్ట్ ఒక 15 days బ్యాక్ మొత్తం తోకొని లాస్ట్ వీక్ నుంచి అయితే కిందంతా కూడా ఈ యొక్క మొత్తం ఒక బెడ్ లాగా అయితే నీట్ గా కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా అలొకేషన్ చేసుకొని నీట్ గా అయితే పెట్టేసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఐకానిక్ టవర్ 2 దగ్గర అయితే వర్క్స్ పైన అంతా కూడా ఈ యొక్క టవర్ సంబంధించిన ఐరన్ రాడ్స్ పనులు అయితే జరుగుతున్నాయి. సేమ్ ఐకానిక్ టవర్ 1 దగ్గర కూడా సేమ్ అదే వర్క్ నడుస్తుందండి. అలాగే మనకు ఐకానిక్ టవర్ 1 అటు సైడ్ అంతా కూడా ఈ యొక్క కాంక్రీట్ వాల్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతూ వస్తుంది. అది గత వీక్ నుంచి కూడా స్టార్ట్ అయ్యి చాలా వరకు అయితే వర్క్ అనేది చేసుకుంటూ వస్తున్నారండి. ఈ యొక్క కార్నర్ లో మీరు వర్క్ చూస్తున్నారు కదండి, ఇది ప్రజెంట్ ఐకానిక్ టవర్ 3 దగ్గర అవతల లాస్ట్ స్టేజ్ లో మనకి ఈ యొక్క కాంక్రీట్ వర్క్ చేసుకోవడానికి ఐరన్ బెండింగ్ అవన్నీ కూడా చేసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా మొత్తం క్లియర్ అయిపోయిందండి వర్క్స్ అనేది. మీకు ఆ వీడియోస్ కూడా చూపించుకుంటూ వచ్చాను. ప్రజెంట్ ఇప్పుడు ఆ కార్నర్ లో అయితే వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఐకానిక్ టవర్ పైన కూడా చూడండి మొత్తం కూడా ఐరన్ కటింగ్ అవన్నీ కూడా అయిపోయి ప్రజెంట్ ఏంటో బెండింగ్ లాగా చేసుకుంటున్నారు. పైన వర్క్ చేయడానికి నిల్చోడానికి వాటికి స్టెబిలిటీ కోసం అన్ని చేసుకుంటున్నారండి. ఇటు సైడ్ అంతా కూడా మనకు చూడండి ఇవన్నీ కూడా చేసి రెడీ అయితే చేసి పెట్టుకున్నారు. మొత్తం కింద వర్క్స్ జరుగుతున్నాయండి. ఈ యొక్క అంతా మొత్తం కూడా ఒక నిచ్చెన లాగా ఈ యొక్క రాడ్లతో అయితే వేసుకోవడం జరుగుతుందండి ఐకానిక్ టవర్ 4 and 3 దగ్గర. ఇప్పుడు మీరు చూసేది ఐకానిక్ టవర్ 5 దగ్గర అండి. ఈ యొక్క ఐకానిక్ టవర్ 5 ని ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఐకానిక్ టవర్ 1 and 2 సంబంధించి షాపుజీ పాలంజీ, అలాగే ఐకానిక్ టవర్ 3 and 4 కి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఐకానిక్ టవర్ 5 కి సంబంధించి మొత్తం కూడా ఇక డయాగ్రిడ్ సంబంధించిన వాల్స్ ఉన్నాయి కదా, వాటి క్లీనింగ్ అయితే చేస్తున్నారండి ప్రజెంట్. అలాగే ఐకానిక్ టవర్ 5 మీద వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కిందంతా కూడా ఈ యొక్క ఐరన్ బెండింగ్ లాగా చేసుకొని వాటి మీద మొత్తం కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. ఈ మూల నుంచి ఆ మూల వరకు అయితే అయిపోయిందండి. గత వీక్ అంతా కూడా ఆ వర్క్స్ అయితే జరిగాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ మూల కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు కింద ఇంకొక లెవెల్లో ఉంది కదా, ఆ లెవెల్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క కాంక్రీట్ సంబంధించిన వర్క్స్. చూస్తున్నారు కదా ప్రజెంట్ బంగ్లాస్ ఇవన్నీ కూడా మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరియట్ కి సంబంధించిన 115 బంగ్లాస్ సంబంధించిన వర్క్స్ అండి. అన్ని కూడా మాక్సిమం ఫ్లోర్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని మనకి ఏంటంటే రూమ్ వర్క్స్ అలాగే సిమెంట్ వర్క్స్, బయట సిమెంట్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఒక 2 బిల్డింగ్ల వరకు అయితే ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొని వచ్చారండి. ఇక్కడ సెక్యూరిటీ బంగ్లాస్ ఒకటి, ప్రిన్సిపల్ సెక్రటరీ సంబంధించిన బంగ్లాకి సంబంధించిన వర్క్ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. అన్ని కూడా మనకు గత 3 months నుంచి ఒక బంగ్లాకి సంబంధించిన వర్క్స్ అయితే సర్వేయింగ్ అయితే జరుగుతుంది. లోపల అంటే 115 బంగ్లాస్ కదా, అన్ని కూడా ఒకే స్టేటస్ లో అయితే ఒకే విధంగా అయితే సమానంగా అయితే తీసుకురావడం జరుగుతుందండి. చూస్తుంటే మీకు అర్థమవుతుంది బంగ్లాస్. మీరు 5 లైన్లు చూసుకోవచ్చు. ఈ 5 బిల్డింగ్ కూడా ఒకే స్టేటస్ లో ఉంది చూడండి.
అలాగే మీరు గత వీక్ ఆ వీక్ లో చూసుకున్నా ఇవన్నీ లాస్ట్ 3 బిల్డింగ్లు వాటికి పైన సిమెంట్ వర్క్స్ అవి జరుగుతున్నాయి. ఇప్పుడు సిమెంట్ వర్క్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు అనమాట. రూమ్స్ కి వాటన్నిటికి కూడా కంప్లీట్ అయిందని చెప్పాను కదా. ఇదైతే ఈ విధంగా అయితే ఉంది. అన్ని కూడా డిజైనింగ్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. ఫినిషింగ్ వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది కానీ రిమైనింగ్ ఏదైతే బిల్డింగ్ కావాలో అదైతే కంప్లీట్ అయిపోయింది. పెయింటింగ్ వర్క్స్ కానీ లుక్ కానీ అన్ని కూడా చూడండి. పెయింటింగ్ వైజ్ కానీ అదే డిజైన్ వైజ్ కానీ అంతా కూడా ఎంత బాగుందో చూడండి. మొత్తం అన్ని స్టేటస్ మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. అన్ని కూడా లాస్ట్ లైన్ లో చూసారు ఇందాక, ఈ ఫ్రంట్ లైన్ లో కూడా అన్ని కూడా మొత్తం స్లాబ్ వర్క్ రూమ్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. అంటే సిమెంట్ వర్క్స్ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకుంటున్నారు. అవతల ఉన్న 10 బిల్డింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇటు సైడ్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నారు చూడండి. అంతా కూడా చక్క రాడ్స్ అవన్నీ కూడా వేసుకొని అన్ని వర్క్ చేస్తున్నారు చూడండి. మొత్తం బిల్డింగ్స్ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ లైన్ లో ఉన్న ఈ యొక్క బంగ్లా సంబంధించిన వరకు, ఈ యొక్క బంగ్లా సంబంధించి మనకు కేఎం అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. ప్రజెంట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఈ వర్క్స్ అన్ని కూడా పైన ఏదైతే బిల్డింగ్ టవర్స్ కంప్లీట్ అవ్వాలో అవన్నీ మాక్సిమం కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి. పవర్ సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక కింద పార్కింగ్ సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ తో పాటు చూడండి క్రెయిన్ అవన్నీ వచ్చినాయి కదా, కిందంతా ఫ్లోర్ వర్క్ జరుగుతున్నాయండి ఈ యొక్క పార్కింగ్ సంబంధించి. అలాగే బయట గేట్లకి సంబంధించి ఇటు సైడ్ అయితే రెడీ అయితే చేసుకుంటున్నారు. రిమైనింగ్ ఏదైతే పైన ఫినిషింగ్ కానీ ఈ యొక్క టవర్ సంబంధించి అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నారు. మాక్సిమం పవర్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఉందండి. వాటర్ పైప్స్ వర్క్స్ అవన్నీ కూడా మాక్సిమం కంప్లీట్ చేసుకుంటూ అయితే వచ్చేస్తున్నారు. ఇవి మనకు ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్ సంబంధించిన టవర్స్ అండి. ఇవైతే మనకు నెక్స్ట్ ఏపీసీఆర్డీ బిల్ అయితే ఓపెన్ అయింది కదా, నెక్స్ట్ ఓపెన్ కాబోతున్న టవర్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇదండి చూసారు కదా, ప్రజెంట్ మనకు డిసెంబర్ మంత్ యొక్క 3వ వారం రివ్యూ ఇదనమాట. ప్రతి వీక్ కూడా వర్క్ అనేది చాలా వరకు చేంజెస్ అయితే జరుగుతున్నాయి స్టెప్ బై స్టెప్. ఇదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.